హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా హైదరాబాద్లోని హెచ్సియు యూనివర్సిటీ పరిధిలో ఉన్న దాదాపు 400 ఎకరాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ ఐటీ పార్క్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎందుకు అంటే అక్కడ ఎంతో విలువైన జీవజాతి, జింకలు, నెమళ్ళు, ఇంకా రకరకాల చెట్లు, ఇవన్నీ కూడా హైదరాబాద్కి ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఉంచడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. అర్థమైందా? అంటే ఇంత మంచి అడవి లాంటి ప్రదేశాన్ని ఓన్లీ డెవలప్మెంట్ పేరు చెప్పి దాదాపు 400 ఎకరాలు కొట్టడం ఏంటి అని చెప్పేసి అన్ని ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం కావడం అయితే జరిగింది. ముఖ్యంగా సినీ హీరోల నుంచి, అలాగే అక్కడున్న హెచ్సియు విద్యార్థుల నుంచి, తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ 400 ఎకరాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధ్వంసం అంటే కొట్టేసి అక్కడ ఎకో పార్క్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్నట్లుగానే అక్కడికి నైట్కి నైట్ పెద్ద ఎత్తున బుల్డోజర్లు, అలాగే పెద్ద పెద్ద క్లెయిన్లు వెళ్ళి అది మొత్తం ఆ యొక్క అటవీ సంపద మొత్తం ధ్వంసం చేయాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఎవరు కూడా ఆపట్ల. అంటే ప్రభుత్వాన్ని ఆపే శక్తి ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది కదా. అయితే లీగల్గా ఆపాలి అని చెప్పేసి ఎంతమంది ప్రయత్నాలు చేసినా కానీ కాలేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయన ఎవరు అంటే వైసీపీ అడ్వకేటు, అలాగే వైసీపీకి సంబంధించిన ఎంపీ, రాజ్యసభ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకి రాజ్యసభ ఎంపీ ఇచ్చారనమాట, ఆయన యొక్క ప్రతిభను గుర్తించి. అయితే ఎంతోమంది ఈ యొక్క హెచ్సియు యొక్క భూముల్ని కొట్టకుండా తెలంగాణ ప్రభుత్వం ధ్వంసం చేయకుండా ఆపాలని చెప్పేసి ప్రొటెస్టులు చేసినా కానీ తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. కాకపోతే ఆపేవాళ్ళు ఎవరూ లేరనమాట. అయితే అప్పుడు లాయర్ నిరంజన్ రెడ్డి గారు, అంటే అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి త్వరితగతిన ఆయన వేసిన పిటిషన్ని విచారణకు వచ్చేలాగా చూసి ఒక రకంగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 400 ఎకరాలు కొడుతుంది కదా, వెంటనే స్టే తీసుకొచ్చి ఆపడంలో ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఒకవేళ ఆయన గనుక స్టే చేసుకురాకపోతే ఈరోజు హైదరాబాద్కి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ 400 ఎకరాల భూమి అనేది ఈ పాటికి నేలమట్టం, 400 ఎకరాల అటవీ భూమి అనేది ఈ పాటికి నేలమట్టం అయిపోయి ఎన్నో చెట్లు, జింకలు తీవ్రస్థాయి ఇబ్బందికి గురయ్యాయి. అర్థమైందా? అయితే ఇవన్నీ విషయాల్లో అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ 400 ఎకరాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీలు చేయాలంటే వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు ఒక రకంగా ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వల్ల వాళ్ళకి నష్టం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ నిరంజన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ యొక్క విషయంలోనే కాదు, గతంలో అల్లు అర్జున్ కేసు ఉంది కదా, అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొక్కిసలాటప్పుడు జైల్లో పెట్టింది కదా, ఆ జైల్లో పెట్టినప్పుడు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్ విధించినా కానీ ఆయన హైకోర్టుకి వెళ్ళి అల్లు అర్జున్కి బెయిల్ తీసుకురావడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఈ రెండు విషయాల్లో కూడా నిరంజన్ రెడ్డి గారు ఒక రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ కీలక విషయం ఏంటంటే ముఖ్యంగా హెచ్సియు భూముల్లో నిరంజన్ రెడ్డి గారు కనుక సుప్రీంకోర్టులో తను పిటిషన్ వేసి ఆ యొక్క స్టే తీసుకురాకపోతే మాత్రం ఈ భూములు అనేవి ఈరోజు ఒక రకంగా అంతా ఈ యొక్క అటవీ భూమి అనేది అంటే విలువైన చెట్లు, జింకలు ఇవన్నీ కూడా ఒక రకంగా ధ్వంసం అయిపోయాయి. ఈ పాటికి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ప్రారంభించడం జరిగింది. ఏదేమైనా నిరంజన్ రెడ్డి గారికి మాత్రం ఒక రకంగా 400 ఎకరాల అటవీ భూమి కాపాడటంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆయనకు ఒక రకంగా మనం హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.